మన స్టేజ్ దగ్గర వెయిట్ చేద్దాం. వీళ్ళు రెడీ అయ్యి అక్కడికి వస్తారు. ఓకే చిల్డ్రన్స్, ఫాస్ట్ గా రెడీ అయ్యి స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. రండి మేడం. రాగంగా వెళ్ళిపో. ఏ గౌరీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ గంగ మాత్రం ఈ పోటీలో గెలవడానికి వీల్లేదు, అంతే. అదెంత పనమ్మా, నాకు నీకంటే ఎవ్వరూ ఎక్కువ కారు. చూస్తా ఉండు, నీకు పోటీల్లో పోటీ అనేది లేకుండా సత్తా. మరి మా అక్క మాట అంటే మాటే. మరైతే ఇంకా ఇక్కడే నిలబెట్టారే, వెళ్ళండి. ఒసే గంగ, ఈ సింహం పంజా దెబ్బ ఎలా ఉంటుందో ఇంకా సేపట్లో చూస్తావే. ఇప్పుడు ఇచ్చిన మాటని తప్పకూడదనే నీతిని తెలియజేసే ఆవు పులి కథని గంగా ధైర్యేష్ మన ముందుకు తీసుకురాబోతున్నారు. అందరూ క్లాప్స్ కొట్టండి. జాగ్రత్తమ్మా, కాస్త చూసుకున్నాడు, లేదంటే కింద పడిపోతావు. నాకేం కాదమ్మా, ఎందుకంటే నువ్వున్నావుగా. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకెలాంటి భయమూ లేదు. ఇక్కడ గడ్డి అంత లేదు, అడవి లోపలికెళ్తే గడ్డి బాగా దొరుకుతుందంట. నా నెల్లి గడ్డి ఎక్కడుందో చూసొత్తాను. అప్పటి వరకు నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అమ్మా, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ గడ్డి బాగానే ఉంది. దీన్ని కడుపు నిండా తింటే నా బిడ్డ కడుపు నిండా పాలివ్వచ్చు. అమ్మో, ఇక్కడేదో పెద్ద పులి ఉన్నట్టుంది. నేను వెంటనే వెళ్ళాలి, లేదంటే నా బిడ్డ అనాథైపోతుంది. భలే దొరికావు. 2 రోజుల నుంచి ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాను. ఇప్పుడు నిన్ను చంపి నీ రక్త మాంసాలతో ఆ ఆకలి తీర్చుకుంటాను. ఓ పులిరాజా, దయచేసి నన్ను చంపకు. నాకింకా నెల కూడా సరిగ్గా నిండని ఒక బిడ్డ ఉన్నది. అది ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నది. అందుకే నన్ను వదిలేయ్. నువ్వు నా ఆహారానివి, ఎలా వదిలేస్తాననుకున్నావు? నీకు దొరికిన ఆహారాన్ని నువ్వు వదిలేస్తావా? లేదుగా, మరి నేనెలా వదిలేస్తాను? నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. సరే, నీకు ఆహారాన్ని అవుతాను, కానీ నాకు కొద్దిగా సమయం ఇవ్వు. నేనెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి లాలించి వాడికి మంచి చెడులు చెప్పి, తల్లి లేకపోతే ఎలా బతకాలో చెప్పి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. నన్ను వెళ్ళనివ్వు. నీ మాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. మృత్యు నీ మీదున్నా భయం లేకుండా నాతోనే పరాచకాల. నువ్వేంటి ఇప్పుడు వెళ్ళి తిరిగి రావడం ఏంటి? అది అసలు జరిగే పనేనా? ఎవరైనా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఈ కలియుగంలో అది అసంభవం. నీ మాట నేను నమ్మను. కాలాన్ని వృధా చేయకు. నేను ఆకలి బాధని భరించలేకపోతున్నాను. చివరిసారిగా నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. నాకు ఆహారంగా రా. ఆగు మోహన్ బాబా, నన్ను నమ్ము. ఏ యుగంలోనైనా ధర్మం బ్రతికే ఉంటుంది. అది నీలో కూడా ఉండే ఉంటుంది. దయచేసి దయతో నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. నేను మాట తప్పను. ఇచ్చిన మాట కోసం నా ప్రాణాలైనా వదులుతాను. దయగల ప్రభువులు నా ఇష్ట దైవాన్ని
మీలో చూసుకొని చివరిసారిగా వేడుకుంటున్నాను. నన్ను వెళ్ళనివ్వండి. నా బిడ్డకు పాలిచ్చి వెంటనే వచ్చేస్తాను. అయితే సరే, త్వరగా రా. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇచ్చిన మాట తప్పను అన్నందుకు నేను నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళు. ధన్యవాదాలు పులిరాజా. మీ మేలు ఎన్నటికీ మరవను. అలాగని ఇచ్చిన మాట మరవకు. వెళ్ళు. సరే. వచ్చావా అమ్మా? చూడు నాన్న, ఎన్ని రోజులు నేను నీతోనే ఉన్నాను. రేపటి నుండి నా నీతో ఉండకపోవచ్చు. అలా అని నువ్వు అధైర్యపడకు. ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ఎల్లప్పుడూ మంచి వాళ్ళతోనే స్నేహం చేయి. అనవసరంగా ఎవ్వరితోనూ గొడవలు పడకు. అడవిలోకి ఒంటరిగా వెళ్ళకు. క్రూర మృగాలుంటాయి, జాగ్రత్త. నీటిలో ముసళ్ళుంటాయి, అలాగే మనల్ని వేటాడే కసాయి వాళ్ళుంటారు. అందరి పట్ల అప్రమత్తంగా ఉండమ్మా. ముఖ్యంగా ఆడిన మాట తప్పకు. మన ప్రాణం పోయినా సరే దాన్ని నిలబెట్టుకోవాలి. అలాగేనమ్మా. ఎక్కడికమ్మా? ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి వెళ్తున్నానమ్మా. నన్ను తిరిగొస్తే నీ అదృష్టం, లేదంటే నా దురదృష్టం. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. అమ్మా 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 అమ్మా. ఓ మహానుభావ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నన్ను నమ్మి నా బిడ్డ దగ్గరికి పంపావు. నా బిడ్డ ఆకలి తీర్చినా నీ ఆకలి తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో. ఓ గోమాత, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నేనెన్నో జంతువులు చూశాను. అవకాశం కోసం ఎదురు చూసేవారు కొందరైతే, మోసం చేసేవారు మరికొందరు. కానీ నీలా నీతి నిజాయితీగా ఇచ్చిన మాట కోసం ప్రాణాలు కూడా వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధపడలేదు. నీలాంటి ఉత్తములు చాలా అరుదుగా ఉంటారు. నిన్ను చంపితే ధర్మాన్ని చంపినట్టే. అందుకే నేను ఆ పాపాన్ని మూటగట్టుకోలేను. నా తప్పును క్షమించు. నువ్వు తిరిగి నీ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో. ధన్యురాలి మహానుభావ. నిజానికి నేను కాదు ఉత్తమురాల్ని, నువ్వే ఉత్తముడివి. నీ ఆకలిని చంపుకొని నన్ను చంపకుండా వదిలేస్తున్నావు. నీ రుణం నేనెప్పటికీ మర్చిపోలేను. సెలవు. వచ్చావమ్మా? అమ్మా నిజాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇచ్చిన మాటకి కట్టుబడితే అది మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అన్నిటికీ మించి ఆడిన మాట తప్పకండి, అబద్ధాలు చెప్పకండి. ఇదే మేము చెప్పాలనుకున్న నీతి. జై హింద్. చాలా బాగా చేసావమ్మా. నీ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగానే నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేయంటేనమ్మో. అంత బాగా చేసావు నా బంగారు తల్లి. థ్యాంక్స్ అమ్మమ్మా. అవునమ్మా, చాలా బాగా చేసావు. నీకా యాసం సరిగ్గా సరిపోనదనుకో, అంత బాగా చేసినావు. అబ్బా, చాలా బాగా చేసావమ్మా. నా నెట్టా చేసినానో అందరూ చెప్పినారు, మీరొక్కరే చెప్పలేదు. చెప్పండి అమ్మగారు, నన్ను బానే చేసినానా? ఏదో చేసావులే, వెళ్ళు. శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పదని
మరొక నీతి కథ ద్వారా మన ముందుకు వస్తున్నది మంగ. మమ్మీ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. నువ్వు నా కూతురువమ్మా. నీకు పోటీ ఎవరు లేరు, రారు. నువ్వందరికంటే బాగా చేస్తావు. ఆల్ ది బెస్ట్. తల్లి బాగా చెయ్యమ్మా. ఈ అమ్మకి మంచి పేరు తెచ్చేలా చెయ్యాలి, సరేనా? అవునవునవునవును. సరే సరే. అమ్మ మంగ బాగా చేయాలమ్మా. అలాగే అమ్మమ్మా. అనగనగా ఒక కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. అందులో ఉన్న జంతువులన్నీ ఎంతో అన్యోన్యంగా అన్నాదమ్ముల్లా అక్కా చెల్లెల్లా కలిసిమెలిసి ఉంటున్నాయి. తమకు దొరికిన ఏ ఆహారాన్నైనా అన్ని జంతువులు కలిసిమెలిసి తింటున్నాయి. అంతలోనే ఒక ఉపవాదం వారిపై ముంచుకొచ్చింది. ఏ జంతువులారా, మర్యాదగా అందరూ బయటికి రండి, లేదంటే నా చేతుల్లో అనవసరంగా చేస్తారు. నేను ఈ అడవిలోని జంతువులని వేటాడుతూ ఇక్కడికి వచ్చాను. ఈ రోజు నుండి మీలో ఒకరు రోజు నాకు ఆహారంగా రావాలి, లేదంటే నేనే మిమ్మల్ని వెంటాడి చంపుతాను. ఎందుకంటే నేను జమీందార్ని. ఏ మంగా, నువ్వు ఇప్పుడు జమీందారువి కాదు, సింహాన్వి. నేను సింహాన్నని చెప్పు. అదే, నేను ఈ అడవికి రారాజుని, సింహాన్ని. అందుకే రోజుకొకరు చెప్పున వచ్చి నాకు ఆహారం కండి, అర్థమైందా? అదెలా మహారాజా? నా మాటకి ఎదురు చెప్తారా? ఎంత ధైర్యం మీకు? ఈ రోజు నుండి ఇక్కడ నేను చెప్పింది న్యాయం, నేను చేసింది శాసనం. కాదని ధిక్కరించారో రోజుకి ఒక జంతువుని కాదు, ఒకేసారి మిమ్మల్ని అందరినీ చంపి తినేస్తాను. అలా సింహం దగ్గరికి రోజొక జంతువు బలవుతూ వస్తున్నాయి. కానీ ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అప్పుడేం జరిగిందంటే, మిత్రమా, ఈ రోజు నీ సమయం వచ్చింది. రోజు మాతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండేదానివి. ఈ రోజు నువ్వు వెళ్ళిపోతున్నావంటే మాకు బాధగా ఉంది. నువ్వెప్పటికీ తిరిగి రావని తెలిసి భరించలేకపోతున్నాం. బాధపడకండి మిత్రులారా, నేనంత తేలిగ్గా చావను. ఆ సింహానికి బుద్ధి చెప్తాను. ఎలా చెప్తావు బుద్ధి? మీరే చూస్తారుగా. ఏంటి ఈ రోజు ఇంత సమయమైనా ఎవరు నాకు ఆహారంగా రాలేదు? ఎందుకు? మహారాజా, ఈ రోజు ఆహారంగా రావడం నా వంతు. అలాగే మీ దగ్గరికి బయలుదేరుతూ ఉంటే దారిలో అచ్చం మీలానే ఒక వ్యక్తి కనిపించాడు. వాడు మీకన్నా బలవంతుడు. వాడికి నువ్వేంటి ఆహారంగా వెళ్ళడం? ఈ రోజు నుండి నేనే అడవికి రాజుని. మీరిక నుండి నాకే ఆహారంగా రావాలి అన్నాడు. అందుకే ఏం చేయాలో, ఎవరికి ఆహారంగా మారాలో అర్థం కాక ఇక్కడున్నాను. మీరే న్యాయం చెప్పండి, ఎవరికి ఆహారంగా మారాలి? నేను మహారాజుగా ఉన్న ఈ అడవికి ఇంకొకడు వచ్చాడా? నా ఆహారాన్ని వాడు కావాలన్నాడా? కుదరదు. ఈ అడవికి నేనే మహారాజుని. నన్ను ఎదిరించేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. నీకు చెప్పిన వాడు ఎక్కడున్నాడో చెప్పు, ఇప్పుడే వాడిని చంపి తినేస్తాను. రండి మహారాజా, మిమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తాను. ఎక్కడా? వాడెక్కడా? కనిపించడేంటి? అక్కడ బావిలో ఉన్నాడు మహారాజా. అవునా? అయితే వాడి సంగతి ఇప్పుడు చెప్తాను. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నన్ను అడుగుతావేంట్రా? ఎవడ్రా నువ్వు? అప్పుడు నీటిలో సింహం తన ప్రతిబింబాన్ని చూసుకొని నిజంగానే ఇంకో సింహం వచ్చిందని భ్రమపడింది. అప్పుడేం జరిగిందంటే,
శభాష్ మిత్రమా, నీ తెలివితో ఆ మూర్ఖపు సింహాన్ని చేతికి మట్టి అంటకుండా భలే మట్టు పెట్టావు. ఇక మన అడవికి పట్టిన పీడ విరగడైపోయింది. అలా ఆ కుందేలు తెలివితో అడవిలోని జంతువులన్నీ మునుపటిలాగా ఎంతో హాయిగా సంతోషంగా కలిసిమెలిసి ఉండసాగాయి. ఇందులో నీతి శారీరక బలం కంటే బుద్ధి బలం చాలా గొప్పది. ఎంతటి పెద్ద శత్రువునైనా శారీరక బలంతో గెలవకపోవచ్చు, కానీ బుద్ధి బలంతో సులువుగా జయించొచ్చని నిరూపించాము. అమ్మా మంగమ్మ, అమ్మ మంగమ్మ, ఆహాహా ఎంత గొప్పగా చేసినావు తల్లి. నిన్ను చూస్తుంటే నిజంగానే సింహాన్ని చూసినట్టు అనిపించిందనుకో. ఎంతైనా జమీందారివే. ఆ రాజసం మొత్తం నువ్వు చేసే నటనలో కనిపించినది. నా తల్లి, నా బంగారమే. ఏయ్ ఇడియట్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను ఇలా కిస్ చేయొద్దని? కన్న కూతురు కదమ్మా, ఆనందం తట్టుకోలేక ఏదో ముద్దు పెట్టుంటదిలే. కన్న కూతురేంటి? అదేనమ్మా, రాజేశ్వరమ్మ కన్న కూతురు కదా, ఆ ప్రేమతోనే అట్టా చేసిందని ఎంతవ చెప్తున్నాడు. అంతే. మంగా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టావు. మన జమీందారుల పరువు నిలబెట్టావు. నిన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇన్ని రోజులు వేరే వాళ్లతో నిన్ను పోల్చి చాలా బాధ పెట్టాను. నీ మనసుని గాయపరిచాను. ఐమ్ రియలీ సారీ తల్లి. ఇట్స్ ఓకే మమ్మీ, నువ్వు మా మమ్మీవే కదా, అందుకే నేను ఏం ఫీల్ అవ్వలేదు. నాకు తెలుసమ్మా, ఎందుకంటే నువ్వు నా కన్న కూతురివి. నువ్విలాగే నెక్స్ట్ స్కిట్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేయాలి, సరేనా? ఓకే మమ్మీ. నా బంగారు తల్లి. నీ బాధ నాకు అర్థమైందమ్మా. అమ్మ మెచ్చుకోకపోతే నేను నీకు అమ్మమ్మ, అంటే అమ్మకే అమ్మని. నా ఆశీస్సులు నీకెప్పటికీ ఉంటాయి. నువ్వే ఈ పోటీలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటావు. కావాలంటే చూడు. అంటే నాకు ప్రైజ్ రాదనా అని నేను చెప్పానా? దానికి ఫస్ట్ వస్తుందంటే నాకు రాదనే కదా అర్థం. అయ్యో, నువ్వు తప్పర్థం చేసుకుంటే నేనేం చెయ్యలేనే. అంతేలే, దాంతో ఏమో ప్రేమగా మాట్లాడతావు, నాతో ఏమో కోపంగా మాట్లాడతావు. నీకు అదంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. ఏయ్, ఇదిగో, నువ్వు ఇలాంటి వ్యధవేషాలేసావంటే నాకే కాదు ఎవరికైనా కోపం వస్తుంది. నా దృష్టిలో మీరిద్దరూ ఒక్కటే. మీలో ఎవరికి ప్రైజ్ వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అర్థమైందా? అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా పూర్తిగా నీ దృష్టి అంతా స్కిట్ పైన పెట్టు. ప్రైజ్ దానంతటిదే వస్తుంది. బాగా చేయి తల్లి. అట్టాగే అమ్మమ్మ. అమ్మా, ఏటమ్మా? నేను నీ కూతుర్ని కాదా అమ్మా?